మహారాష్ట్ర పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీకే దక్కే అవకాశాలున్నాయా? తాజా పరిణామాలను చూస్తే ఈ వాదనలు ఇప్పుడు బలపడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం పీఠం కోసం పావులు కదుపుతోంది బీజేపీ. తన మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్ కి అంటూ సంకేతాలు కూడా ఇచ్చేశారు అజిత్ పవార్. తాజా ఎమ్మెల్యేల సమావేశంలో తన అభిప్రాయాన్ని తెలిపారు ఆయన. ఇక మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై నేడు ఢిల్లీలో కీలక భేటీ జరగబోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ చేరుకోబోతున్నారు సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్. ఇక బీజేపీ అగ్రనేతలతో భేటీ అనంతరం సీఎం ఎవరు అనేది తేలే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో సీఎం పీఠం ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ మొత్తం చర్చలు కొలిక్కి ఎప్పుడొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఇటు ఫడ్నవీస్ కే సీఎం కుర్చీ దక్కే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా సటాజ్ ఇప్పుడున్న సంకేతాలను బట్టి, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి బీజేపీతే సీఎం పీఠం అనేది ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఈరోజు ఢిల్లీలో జరిగే కీలక భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఈ సంకేతాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది మనం ప్రధానంగా చూసుకుంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నిన్న ఏదైతే ఎమ్మెల్యేల సమావేశం జరిగిందో ఆ సమావేశంలో అజిత్ పవార్ తన ఎమ్మెల్యేల వద్ద, ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల వద్ద ఏక్నాథ్ షిండే తప్ప దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఈ సీఎం రేస్ నుంచి తప్పుకుంటానంటూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్కు ఇవ్వాలంటూ కూడా అజిత్ పవార్ చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇస్తే తనకి లేదా దేవేంద్ర ఫడ్నవీస్కు, ఏక్నాథ్ షిండేకు ఇస్తే తనకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోనంటూ కూడా తన అనుచర వర్గం వద్ద అజిత్ పవార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్కే అంటూ కూడా ప్రధానంగా అజిత్ పవార్ తన అభిప్రాయాన్ని తన అనుచర వర్గం వద్ద వెల్లడించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇండైరెక్ట్గా సంకేతాలు అనేవి మహారాష్ట్ర పీఠం అనేది బీజేపీకే, అది కూడా దేవేంద్ర ఫడ్నవీస్కి దక్కబోతోంది, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాబోతున్నారనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం మనకు అందుతుంది. కానీ దీనికి సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం మోడీ ద్వయం, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కీలక భేటీ అనేది జరగబోతోంది. ఈ భేటీలో అంటే మహారాష్ట్ర నుంచి ముగ్గురు నేతలు, ఇటు బీజేపీ, షిండే అలాగే మరోవైపు అజిత్ పవార్, వీరు ముగ్గురు కూడా ఫడ్నవీస్, వీరు ముగ్గురు కూడా ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగబోతోంది. వారితో చర్చించిన తర్వాత ఎవరు మహారాష్ట్ర సీఎం పీఠం మీద కూర్చోబోతున్నారనేది కూడా అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. కానీ ఇప్పటికీ కొన్ని ఊహాగానాలు, ఎవరి అభిప్రాయాలు వారు, ఎవరి ఊహాగానాలు వారు వ్యక్తపరుస్తున్నారు. కానీ ఫైనల్గా ఇండికేషన్స్ అనేవి బీజేపీ అభ్యర్థి అంటే ఇటు దేవేంద్ర ఫడ్నవీసే ఆర్థిక రాజధాని మహారాష్ట్ర సీఎం పీఠం మీద కూర్చోబోతున్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ ప్రచారాలన్నీ జరుగుతున్నాయి. ఇటు ఇండికేషన్స్ కూడా ఇండైరెక్ట్గా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే, అందరి చూపు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే ఉంది. ఇటు బీజేపీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎంగా చేయాలంటూ కూడా భావిస్తున్నారు. ఇక బీజేపీ అంటే మహాయుతి కూటమి విజయం సాధించిన తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఈ సంబరాల సందర్భంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ముగ్గురికి అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్తూనే ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ను సంబోధిస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ ఆయనను సంబోధించారు. తర్వాత అజిత్ పవార్ను నా సోదరు లాంటి వారంటూ కూడా సంబోధించారు. ఇక ఏక్నాథ్ షిండే గురించి ఏమీ మాట్లాడలేదు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు, ఏక్నాథ్ షిండేకి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అనే దానిపై కూడా కొంత ప్రచారం జరుగుతోంది. కానీ ఫైనల్గా మాటల ద్వారానే, ఈ సంబోధన ద్వారానే దేవేంద్ర ఫడ్నవీస్కే ఈ సీఎం కుర్చీ కట్టబెట్టబోతున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఎన్ని ఊహాగానాలు, ఎన్ని ప్రచారాలు, ఎన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచినప్పటికీ ఫైనల్ నిర్ణయం అనేది అధిష్టానం, బీజేపీ అధిష్టానం, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈరోజు జరిగే కీలక భేటీలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇక ఇటు బీజేపీ మధ్యలోనూ, అగ్రనాయకత్వం మధ్యలోనూ ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ పేరే ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది ఈరోజు సాయంత్రం, అంటే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ భేటీ జరిగిన తర్వాత వారి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరికి ముఖ్యమంత్రి ఇస్తారు, ఎవరికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, ఒకవేళ ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వెళితే ఇటు అజిత్ పవార్కి సంబంధించి కానీ షిండేకి సంబంధించి వర్గాలకు మంత్రివర్గంలో ఎంతమందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు, ఎటువంటి పదవులు భవిష్యత్తులో రానున్న 5 సంవత్సరాల కాలంలో వారికి ఎటువంటి పదవులు ఇస్తారు, ఎటువంటి సముచిత ప్రాధాన్యత కల్పిస్తారు అనే అంశాలపై మాత్రం ఈరోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. కానీ ఇప్పటికీ కూడా సస్పెన్స్గా కొనసాగుతుంది, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహాయుతికి భారీ విజయం సాధించినప్పటికీ భారీ విజయాన్ని మహారాష్ట్ర ప్రజలు కట్టబెట్టినప్పటికీ ఒకవైపు
మహాయుతి భారీ విజయంతో ఆనందోత్సాహంలో ఉంది. కానీ మరోవైపు ఉత్కంఠ సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ముఖ్యమంత్రి పీఠం ఏ వర్గానికి వెళ్ళబోతుంది అనేది కూడా మూడు వర్గాల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అందరూ కూడా ఎవరికి వారి అంచనాలు వేసుకుంటున్నారు. తమ నేతకే ముఖ్యమంత్రి పదవి రాబోతుందంటూ కూడా షిండే వర్గం కానీ ఇటు ఫడ్నవీస్, అజిత్ పవార్ వీరు ముగ్గురు వర్గాలు చెప్తూనే, కానీ ఇటు అజిత్ పవార్ సీఎం రేస్ నుంచి తప్పుకున్నట్టుగా దాదాపు తన మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్కి చెప్పిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది, షిండే అలాగే ఫడ్నవీస్. కానీ ఇటు అధిష్టానం ఇటు ఇతరుల మద్దతు కూడా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్కే ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇక దీనిపై అధికారిక నిర్ణయం అనేది అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ అధిష్టానం దీనిపై ఈరోజు కీలక భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగిన తర్వాత అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అగ్రనాయకత్వం చేయబోతుంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు చర్చించుకున్న తర్వాత మహారాష్ట్ర పీఠం ఏ పార్టీకి వెళ్తుంది, మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనేది కూడా అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రానికి తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. సర్టాస్. రైట్, థ్యాంక్ యూ శివ.